హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అనుష తిరునగర్. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. యాక్చువల్గా నేను వీడియో షూట్ చేస్తూ మాట్లాడా, బట్ వాయిస్ అయితే క్లియర్గా లేదనమాట. నిద్ర మత్తులో ఉన్నా కదా. యాక్చువల్గా ఇది నేను 4 o'clockకి షూట్ చేసాను, ఎర్లీ మార్నింగ్. సో ఎందుకు ఇంత పొద్దున్నే లేచా అంటే, మేము సన్ రైజ్ చూడడానికి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో దానికోసం అని చెప్పి ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నా. ఏంటి మేము ఎలా వెళ్ళాము ఏంటి అన్నది, ఏ ప్లేస్కి వెళ్ళాము అని చెప్పి, ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మేము ఏం చేసామన్నది ఈ వ్లాగ్లో మొత్తం అంతా అదే ఉంటుంది. సో నా ఫ్రెండ్ రాగానే నేనైతే కిందకు వచ్చేసా. సో తర్వాత ఇంకో ఫ్రెండ్ దగ్గరికి పిక్ చేసుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాను అనమాట. సో నేను ఒకదాన్ని డ్రైవింగ్ చేయడం వల్ల నేను ఆ షార్ట్స్ అన్నీ క్యాప్చర్ చేయడానికి నాకు అవ్వలేదు. సో మేము ముగ్గురం కలిసి మళ్ళా ఇక్కడ నుంచి అయితే షూట్ చేసామన్నమాట. కొంచెం దూరం వచ్చేసిన తర్వాత ఇంకా మొత్తానికైతే వ్యూ పాయింట్కి వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చి రాగానే ఫోటో సెక్షన్ స్టార్ట్ చేసేసామన్నమాట. సో ఫొటోస్ అయితే తీసుకున్నాం. మా బ్యాచ్లో అయితే నిహారిక చాలా బాగా తీస్తుంది ఫొటోస్, తోపు అని చెప్పచ్చు. బట్ మనం తీసేది మటుకు తనకు అసలుకి నచ్చదు, అస్సలు అంటే అస్సలు నచ్చదు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తూ ఉంటుంది, చూడండి మీరు. ఇలా తీయు, ఇది క్యాప్చర్ అవ్వాలి, అది క్యాప్చర్ అవ్వాలి, ఇలా ఈ యాంగిల్లో తీయు, ఆ యాంగిల్లో తీయు అన్నట్టు చెప్తుంది. బట్ మనం ఎంత కష్టపడి తీసినా సరే తనకి అస్సలకి నచ్చదు, ఏం బాగాలేదు, అసలు సాటిస్ఫై అవ్వదు. కానీ అలా ఉంటుంది అనమాట. మీ బ్యాచ్లో కూడా ఇలా ఎవరైనా ఉన్నారా? ఫొటోస్ ఎంత బాగా తీసినా నచ్చలేదు అని చెప్పేటోళ్ళు. సో ఇక్కడ ఈ స్టెప్స్ దగ్గర ఫొటోస్ అయిపోగానే మేము కిందకి వాటర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం అనమాట. ఈ ఘాటీ రోడ్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, అసలు కొంచెం స్లిప్ అయినా సరే ఇంకంతే కింద పడిపోతాం. సో ఒకళ్ళు హెల్ప్ తీసుకొని వెళ్ళినా ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడకి వెళ్ళి ఈ సైడ్ నుంచి కొంచెం ప్లేస్ ఉంటే ఆ సైడ్ నుంచి వెళ్ళామన్నమాట. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్తున్నా అనమాట, ఈ లొకేషన్ దగ్గర పిక్చర్స్ బాగా వస్తాయి అని చెప్పి. సో ఈ లోపే నిహారిక కిందకు వచ్చిందో లేదో నా స్కార్ఫ్ అయితే కిందని పడేసింది అనమాట. నేను చూసి ఏమంటా అని చెప్పేసి నేను చూడకముందే తీసేద్దాం అనుకుంది. బట్ మనం కొంచెం స్మార్ట్ కాబట్టి చూసేసాం అనమాట. యాక్చువల్గా నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తూ సంథింగ్ ఏదో మాట్లాడుతున్నా, బట్ బ్యాక్గ్రౌండ్ వేవ్ సౌండ్కి ఏం వినిపించలేదు. సో అందుకని చెప్పి అది వాయిస్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. బ్యాక్ సైడ్ అయితే మళ్ళీ నిహారిక ఫొటోస్ తీయడం స్టార్ట్ చేసింది. అండ్ ఇతను ఎవరో వచ్చి మాకు మనీ అయితే అడిగారు, బట్ మేమైతే మా దగ్గర చేంజ్ లేదు అని చెప్పామన్నమాట. అతనేమో ఇంకా ఇక్కడ ఫొటోస్ తీయకూడదు, బీచ్ అంతా నాదే, మీకు పర్మిషన్ లేదు, సంథింగ్ బ్లా 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 అంటూ మాట్లాడుతున్నారు. బట్ మేమైతే ఏమీ పట్టించుకోలేదన్నమాట. ఏమీ పట్టించుకోకుండా మా పని మేము చేసుకున్నాం. అండ్ నేను మీకు లాస్ట్లో నేను కూడా కొన్ని క్లిప్స్ తీసుకున్నా, అవి కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ అయితే నైనిక ఏమో సాంగ్ పెట్టి, బ్రో కొంచెం ఫీల్ అవ్వు, అక్క షార్ట్స్ తీస్తుంది అని చెప్పింది. అక్క అంటే ఎవరో అనుకోద్దు, అదే నిహారిక. తను నైనిక మాకంటే ఒక 2 years చిన్న. సో అక్కని పిలుస్తుంది అనమాట. మా 3 మెంబర్స్లో ఎవరు ఫేర్గా ఉన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ అయితే నిహారికనే అడగమనింది అనమాట. సో ఇక్కడైతే నా క్లిప్స్ యాడ్ చేస్తున్నా గాయస్.